హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మొత్తానికి మనకి ఫెడ్ మీటింగ్ జరిగింది. ఫెడ్ మీటింగ్లో నో రేట్ కట్స్ అన్నారు. సో కాబట్టి కాన్స్టెంట్గా పెడుతున్నాం అనేసరికి మార్కెట్స్ బాగా పాజిటివ్లో ఓపెన్ అయినాయి. చాలా పెద్ద గ్యాప్ అప్లో వచ్చేసినాయి. నియర్లీ 140 పాయింట్స్ ఓపెన్ అయింది. అండ్ దెన్ ఈ ప్లేస్లో చూస్తే నిన్న మనం అనుకున్న రెసిస్టెన్స్ ఇది. సో 22,023 దీన్ని కూడా క్రాస్ చేసింది. అండ్ సో ఇంకా ఈ లెవెల్ వరకు వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. సో మళ్ళీ ఈ లెవెల్ని మళ్ళీ కింది క్రాస్ అయింది. అండ్ అదే మనకి రెసిస్టెన్స్ లెక్క వర్క్ అయింది. ఈ రెసిస్టెన్స్ అంటే 22,022 దగ్గరే కింద క్లోజ్ అయింది. సో నార్మల్లీ రేపేం జరగవచ్చు, ఒకవేళ కనుక రేపు పాజిటివ్లో ఓపెన్ అయితే, సో ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చరికి 22,081, అది ఇయాల్టీ హై. అది కూడా క్రాస్ అయితే హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,160. అండ్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 21,933. వన్స్ ఇది క్రాస్ అయిందంటే దెన్ వీ కెన్ గో ఫర్ 21,863. అయితే రేపు ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మనకి సాటర్డే, సండే అండ్ మండే కూడా హాలిడే ఉంది. కాకపోతే మండే రోజు మన అమెరికన్ మార్కెట్స్ అంటే గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్లో ఉంటాయి. సో కాబట్టి ఎట్లాంటి పొజిషన్స్ తీసుకోకపోవడం బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి వరుసగా 3 days హాలిడే వస్తుంది. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఓన్లీ 3 days ఉంటుంది ట్రేడింగ్. కాబట్టి ప్రీమియమ్స్ని అంటే సెల్లర్ సైడ్ ప్రీమియమ్స్ని ఈట్ చేయాలంటే, తినాలంటే కంపల్సరీ సైడ్ వేస్లోనే ఉండాలి. సైడ్ వేస్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే రేపటి రోజున సైడ్ వేస్లో ఉండడానికి మాత్రమే ట్రై చేస్తుంది. బట్ ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే అదే లెవెల్ దగ్గర ఆడుతూ ఉంటుంది. అది ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా కూడా సేమ్ అదే లెవెల్స్లలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ రేపు ట్రేడింగ్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే రేపు సైడ్ వేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు, సో నిన్న మనం అనుకున్నాం ఇవి రెండు హైయెస్ట్ రెసిస్టెన్స్ అని 46,531 అండ్ 46,612. బట్ ఓపెన్ అవ్వడమే దానికి మీద ఓపెన్ అయింది. అండ్ మనం ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఇచ్చినాం 46,902. అండ్ లాస్ట్ వీక్లలో మనం డిస్కస్ చేసినాం ఇక్కడ ఒక ఛానల్ పోతుందని. సో ఆ ఛానల్ని టచ్ చేసి మళ్ళీ ఈ లెవెల్ని క్రాస్ చేసి కిందికి వచ్చి మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది 46,617. సో రేపటి రోజు ఏం జరగవచ్చు, సో బేసిక్గా ఇవాళ మొత్తం సైడ్ వేస్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఈవెన్ నిఫ్టీ కూడా సమ్వాట్ వొలటైల్గా ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా సైడ్ వేస్లోనే ఉంది. సో రేపటి రోజున ఒకవేళ కనుక ఇది పాజిటివ్ ఓపెన్ అయితే, ఒకవేళ పాజిటివ్ కనుక ఓపెన్ అయితే, సో మనం చూడాల్సిన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 46,894 అండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 47,000. సో నియర్లీ ఈ లెవెల్ 47,133. 47,133 కాకపోతే అంతవరకు వెళ్ళదనుకుంటాను. ఒకవేళ కనుక ఓపెన్ అవుతాయి అంటే డౌన్ సైడ్కి ఓపెన్ అయితే మనం చూడాల్సిన రెండు ఇవి మెయిన్ 46,604 అండ్ 46,529. ఈవెన్ ఇవి కూడా క్రాస్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 46,292. బట్ కాకపోతే రేపు సైడ్ వేసే ఇంతకుముందు అనుకున్నట్టుగా సైడ్ వేసే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అంత పెద్ద మూవ్లు వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో మనం చూడాల్సిన లెవెల్స్ పైకి అయితే 46,896 అండ్ 47,138. అండ్ వన్స్ ఇవి క్రాస్ అయిందంటే దెన్ మనం చూడాల్సింది 46,295 అండ్ 46,083. థ్యాంక్ యూ.